వీరికి ప్రధానంగా ధర్మవరం హైదరాబాద్ ఫతేనగర్ డివిజన్లోని శోభనా కాలనీ జవహర్ నగర్ బ్రిడ్జ్ వద్ద కుంగిన రోడ్డును మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే స్పందించి బారికేడ్లు ఏర్పాటు చేయించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా వెట్ మిక్స్తో మరమ్మతులు చేపడతామని, భవిష్యత్తులో బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించి అవసరమైతే కొత్త కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర గత 4 రోజుల సంది ఇక్కడ చెత్త అంతా జామ్ అయిపోయింది. రానుపోను పబ్లిక్ అంతా రానుపోను మూతికి ఇట్లా బట్ట పెట్టుకొని తిరుగుతున్నారు. చూడండి అక్కడ మీరు. మున్సిపల్ అధికారులు వచ్చినా కానీ దగ్గర నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. తీసే వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు లేదు. ఆ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. సో పట్టించుకోకపోవడంతో ఇక్కడ మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ అనే దగ్గరికి ఈ విషయంని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఈరోజు ఉదయం అధికారులను తీసుకొని వచ్చి ఇదంతా చూపించి వాళ్ళకి అధికారులకు చెప్పడం జరిగింది. వెంటనే తీసేయాలని చెప్పిండు. విధంగా 1 అవర్ గంటల ఆయన అధికారులు వచ్చి ఇదంతా క్లీన్ చేస్తున్నాడు సతీష్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు. కానీ అధికారులు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అధికారులు మాత్రం మున్సిపాలిటీ కాదు ఏ విధంగా కానీ సరిగ్గా ఎవరు పని చేయడం లేదు. గత ప్రభుత్వంలో ఎంతో నీట్గా ఉండే ఈ రోడ్డు ఇవాళ కూలిపోయి కూలిపోతుంది. ఎంతో గలీజ్గా ఉంది. రాకపోకలకు కూడా గలీజ్గా ఉంది. వాసన పీల్చడానికి కూడా, నుంచోడానికైనా, ట్రావెల్ చేయడానికైనా. పొద్దున్నే సతీష్ గౌడ్ గారికి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఇలా ఉందని చెప్తే వెంబడే వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి క్లీనింగ్ చేపిస్తున్నారు. ఊకే ఇదే కంటిన్యూ కంప్లైంట్ ఇస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇదే ప్రాబ్లమా మాకు? ఇది పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసేది లేదా? కొద్దిగా పట్టించుకోండి. మీ సతీష్ గారిని కూడా ఎన్నిసార్లు అడగాల? ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటే ఆయన చేస్తాడు.